కాబట్టి ప్రతి మనిషి కూడా కేవలం ఈ జన్మని ఈ జీవనాన్ని సాగించడం మాత్రమే కాకుండా, నడిపించుకోవడం మాత్రమే కాకుండా, దీన్ని సార్థకపరుచుకోవడం అనేటటువంటి విషయం గురించి కూడా తప్పకుండా ఆలోచించాలి. దీన్ని సార్థకపరుచుకోవడం అనేటటువంటి ఎలా ఆత్మోద్ధరణ చేసుకోవాలి అనేటటువంటి విషయాన్ని గురించి కూడా ప్రతి ఒక్కరూ కూడా ఆలోచించాలి. ఇలా ఆలోచించి దానికి కావాల్సినటువంటి ఏ మార్గాన్ని అయితే శంకర భగవత్పాదాచార్యులు వారు తమ గ్రంథాల్లో ఉపదేశించారో ఆ మార్గాన్ని అనుసరించి ఈ జీవితాన్ని అందరూ కూడా సార్థకపరుచుకోవాలి అనేటటువంటి విషయాన్ని అందరూ కూడా చక్కగా తెలుసుకోవాలి. ఇక్కడ అందుకే భగవద్గీతలో కృష్ణ పరమాత్మ ఒక మాట చెప్పాడు. ఏమిటి అనంటే, ఉద్ధరేదాత్మనాత్మానం నాత్మానం అవసాదయేత్, ఆత్మైవ హ్యాత్మనో బంధురాత్మైవ రిపురాత్మనః అని. ఈ మాటకు అర్థం ఏమిటి అనంటే, అందరూ కూడా తమ యొక్క ఆత్మోద్ధారానికి కావలసినటువంటి పనులను చేసుకోవాలి. తమ యొక్క ఆత్మహాని కలిగేటటువంటి పనులను ఎవరు కూడా చేయకూడదు అని ఆ భగవంతుడి యొక్క ఉపదేశం. అంటే ఏమిటి, మన ఆత్మోద్ధరణ ఏ పనుల వల్ల అయితే జరుగుతుందో ఆ పనులని చేయడం ద్వారా మనకి మనమే బంధువులం అవ్వాలి. అదేవిధంగా మనకి హాని కలిగించేటటువంటి పనులని చేస్తూ మనకి మనమే శత్రువులం అవ్వకూడదు అని దీని యొక్క అర్థం. అంటే అందుకే ఇక్కడ భగవంతుడు ఏమన్నాడు, ఆత్మైవ హ్యాత్మనో బంధువు ఆత్మైవ రిపురాత్మనః, మన ఆత్మే మనకి బంధువు, మన ఆత్మే మనకి శత్రువు అని అన్నాడు. అంటే దాని అర్థం ఏమిటి, ఒకే ఆత్మ బంధువుగాను ఉంటుంది, శత్రువుగాను ఉంటుంది అని అన్నాడు. అంటే అక్కడ మనకు ప్రశ్న వస్తుంది, అదేమిటి ఒకే ఆత్మ బంధువుగాను శత్రువుగాను రెండిటిగాను ఎలా ఉంటుంది? బంధువు అయితే శత్రువు అవ్వదు, శత్రువు అయితే బంధువు అవ్వదు కదా, ఎలాగా? రెండు బంధువు అయినటువంటి వాడు శత్రువు అవ్వడు, శత్రువు అయినటువంటి వాడు బంధువు అవ్వడు కదా, ఇది ఎలా కుదురుతుంది అని ఒక ప్రశ్న వస్తుంది. అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏమిటి అనంటే, ఇప్పుడు లోకంలో బంధువు అంటే ఎవరు? ఎవరైతే మనకి హితాన్ని కలిగించేటటువంటి పనులను చేస్తాడో వాడిని బంధువు అని అంటారు. ఎవరైతే మనకి మంచి జరిగేటటువంటి విషయాలను ఉపదేశించడమే కాకుండా అటువంటి పనులని, మనకి హితాన్ని కలిగించేటటువంటి పనులనే చేస్తాడో వాడిని బంధువు అని మనం లోకంలో అంటాం. అంటే ఇక్కడ బంధువు అని అంటే నిజమైన బంధువు, ఏదో రక్త సంబంధం మాత్రం ఉంటే సరిపోదు. నిజమైనటువంటి బంధువుగా మనం ఎవరిని చూడాలి? ఎవరైతే మనకి హితాన్ని కలిగించేటటువంటి పనులను చేస్తారో వాళ్ళని మనం బంధువుగా చూడాలి. అలా బంధువుగా చూడాలి అని అంటే మనకి రక్త సంబంధం ఉండాల్సిందే, ఈ కౌటుంబికమైనటువంటి సంబంధం ఉండాల్సిందే అనేం లేదు. ఆ సంబంధం లేకపోయినప్పటికీ ఎవరో ఒక వ్యక్తి మనకి మంచి కలిగేటటువంటి పనులను చేస్తున్నాడు అనంటే ఆ వ్యక్తి కూడా మనకి బంధువు అనే లెక్క.